ఈ రేయి నీదోయి 8వ భాగం. 7వ భాగంలో రంగనాయకి లిఖిత గుడికి వెళ్తూ దారిలో రంగనాయకి లిఖితతోటి పద్మజ లైఫ్ గురించి చెప్తుంటుంది. పద్మజ భర్త పద్మనాభం. ఇక 8వ భాగం. ఆ పద్మనాభం బస్టాండ్ దగ్గర ఉన్నప్పుడు ఆ ఇద్దరు మనుషుల్ని చూస్తారు. ఆ ఇద్దరు మనుషుల్లో ఒకరు అతని భార్య పద్మజ. పద్మజ బస్టాండ్లో తన భర్తను చూడగానే తన వివాహ బంధాన్ని తెంచేసుకుంది. ఆమె భర్తకు 2 పేర్లు, ఒకటి పద్మనాభం అయితే ఇంకోటి నాదముని. తనకు 2 పేర్లు ఉన్నట్టే ఇద్దరు స్త్రీలను ఏకకాలంలో మెయింటైన్ చేయాలనుకున్నాడు కానీ వీలైంది కాదు. బస్టాండ్లో భార్యను చూశాక సర్దుకోవాలని ఎంతో ప్రయత్నించాడు. 2 రోజుల తర్వాత భార్యకు నచ్చజెప్పడానికి తనే వెళ్ళాడు. అతను ఎన్ని చెప్పినా పద్మజ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చివరగా, నాన్న బాగా రాత్రి అయినట్టుంది, ఈయన వెళ్ళాక వీధి తలుపు వేసేసేయి అంది. దాంతో ఆశను చంపుకుని వచ్చేశాడు. మరో రోజు పెద్ద మనుషుల్ని పంపి రాజీకి యత్నించాడు. అది బెడిసి కొట్టింది. ఇక లాభం లేదని ఓ రోజు చిన్ని దగ్గరికి వెళ్ళాడు. ఏమల్లుడు ఇంత రాత్రిపూట వచ్చావు అని అడిగింది చిన్ని. నీకోసమే అన్నాడు అతను. నా కోసమే అంటూ ఆశ్చర్యపోయింది ఆమె. అన్నాడు అతను. ఆమె ఏమీ మాట్లాడలేదు. పద్మజను వదిలేశాను, ఇక నుంచి నీతోనే జీవితం అని అంటూ ఆమె నడుమును 2 చేతులతో బిగించి గిరగిరా తిప్పబోయాడు. ఆమె టక్కున అతని నుంచి విడిపించుకుని, వద్దల్లుడు అలాంటి మాటలు అనకు, నలుగురు వింటే నా పరువు పోతుంది అంది బాధగా. అతను షాక్ కొట్టినట్టు కదిలాడు. నిజమల్లుడు, ఇప్పటికే మనిద్దరి మధ్య ఏదో ఉందని జనమంతా అనుకుంటున్నారు, ఇక ఈ ఇంటికి రాకు అంది. అతని తల తిరిగి కళ్ళు బైర్లు కమ్మాయి. లేనిది ఉన్నట్టు జనం అనుకుంటున్నారని ఆమె చెబుతుంటే అతనికి నోరు ఎండిపోయింది. తన శరీరంలోని రక్తమంతా ఆవిరైపోతున్నట్లు తూలి పడబోయి నిలదొక్కున్నాడు. సరే అల్లుడు, నిద్రొస్తోంది, వెళ్ళి పడుకుంటాను అని అతని ముఖం మీదే తలుపేసేసింది చిన్ని. ప్రజల పోకడ, లోకం నడక చూసినప్పుడు యోగులు చిన్న నవ్వు నవ్వుతారు. ఆ నవ్వులో విరక్తి ఉంటుంది. అయితే అతను యోగి కాదు గనక బిగ్గరగా ఏడ్చాడు. అలా ఏడుస్తూనే బస్టాండ్ చేరుకుని తన స్వగ్రామానికి వెళ్ళిపోయాడు. విషయం కోర్టుకి ఎక్కలేదు. మధ్యవర్తుల సమక్షంలోనే సెటిల్ అయిపోయింది. నాకు ఆయన ఆస్తిలో భాగం వద్దు, భరణం అంతకంటే వద్దు. ఆయనే వద్దనుకుంటున్నప్పుడు ఆయన డబ్బు మాత్రం ఎందుకు? స్త్రీకి భర్తను వదిలేస్తే బతుకులేదని చెప్పడానికే భరణం అనే మాటను సృష్టించుంటారు. అతను ఈ ఇంటికి ఛాయలకు కూడా రాకపోవడమే అతనిచ్చే భరణం. నా మీద నాకు నమ్మకం ఉంది, నేను బతకగలను అని పద్మజ తెగేసి చెప్పినప్పుడు పద్మనాభం అనే నాదముని ఎంత మంచి భార్యను పోగొట్టుకున్నాడో పెద్ద మనుషులకు అర్థమైంది. వాళ్ళు మనసులోనే ఆమెకు నమస్కరించి వెళ్ళిపోయారు. అలా ఒంటరిదైపోయింది పద్మజ. భర్తను వదిలేసినందుకు ఆమె ఏ క్షణము పశ్చాత్తాపం చెందలేదు. పైపెచ్చు ఆత్మగౌరవాన్ని నిలుపుకున్నానని సంతోషించింది. ఇంతలో కూతుర్ని కన్నది పద్మజ. మెల్లగా ఇంటిని చక్కబెట్టుకోవడం ప్రారంభించింది. తండ్రికి పూర్తిగా వ్యవసాయ బాధ్యతను అప్పచెప్పింది. తన పెద్ద చెల్లెలు గేదెల్ని చేసుకోవాలని, చిన్న చెల్లెలు స్కూలుకి వెళ్ళడం కంటిన్యూ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. పక్క ఊర్లో ఇలా జరిగిన నాటికి మన ఊర్లో సుబ్బరామయ్య కొడుకు గోకుల్ చదువు పూర్తి చేసి పర్మనెంట్గా ఇంటికి వచ్చేశాడు. అతను ఇంటర్ నుంచి MA వరకు టౌన్లోనే చదువుకున్న, వ్యవసాయం మీద ఆసక్తి ఎక్కువ. అందులోనూ ఇక చదువు లేదు కాబట్టి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అదీగాక సుబ్బరామయ్య కూడా వయసైపోయింది. కట్టు ఉంటే తప్ప కాలు కదల్చలేని స్థితి. వాళ్ళకి ఆ ఊరికి ఈ ఊరికి మధ్య 5 ఎకరాల పొలం ఉంది. దానికి నీటి సదుపాయం తక్కువ. దూరంగా ఉండే బావి నుంచి మోటార్తో నీళ్లు తోడుకోవాలి. సుబ్బరామయ్య తన హయాంలో ఆ పొలంలో పైరు వేయలేకపోయాడు. గోకులు వస్తూనే ఆ పొలంలో పంట పండించాలని నిర్ణయించుకున్నాడు. బావికి కరెంటు కనెక్షన్ తీసుకున్నాడు. వర్షాలు మొదలవగానే ఆ పొలంలో వేరుశనగ వేశాడు. ఆ పొలం 2 ఊర్ల మధ్యలోనే ఉన్న పద్మజ గ్రామానికే బాగా అనుకూలం. కూలీల్ని ఆ ఊరు నుంచే పిలిపించుకొచ్చేవాడు గోకుల్. వేరుశనగ బాగా మొలిచింది. పొలం ఎగువన ఉన్న చిన్న పాక వేయించాడు గోకుల్. తను ఉండడానికి, వ్యవసాయ పనిముట్లు ఉంచడానికి అనుకూలంగా ఉంటుందనే అతని ఐడియా. అక్కడ 5 ఎకరాల పొలం తప్ప వ్యవసాయ భూములు లేవు, చుట్టూ కాలవ. అందుకే పాక ఉండడం బాగా ఉపయోగపడింది. గోకుల్ టిఫిన్ తిన్నాక నేరుగా ఆ పాకకు చేరుకునేవాడు. చుట్టూ జనసంచారం ఉండదు గనక ప్రశాంతంగా ఉండేది. కాబట్టే ఏదైనా పుస్తకం తీసుకుని పాకకు వచ్చేవాడు. సాయంకాలం ఏ 3ంటికో తిరిగి ఇంటికి వచ్చేసేవాడు. పొలంలో కూలీలు ఉంటే సాయంకాలం వాళ్ళు వెళ్ళిపోయాక అతని ఇంటికి బయలుదేరేవాడు. వర్షాకాలం ముగిసిందో లేదో అందరూ వరి పైరు నాటేశారు. గేదెల్ని ఎక్కడికి తోలే వీల్లేదు. కసువు కూడా బంగారం అయిపోయింది.
మేత లేక పశువులు పాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఈ అవస్థ చూసి ఎదురింటి పార్వతమ్మ ఓ సలహా చెప్పింది. ఏటి మధ్యలో ఆ పక్క ఊరతను వేరుశనగ వేశాడట. పొలం గట్లు మీద కసువు బాగా పెరిగింది. వెళ్ళి కోసుకో, వేరుశనగే కాబట్టి పైరు తొక్కేశావని కూడా ఎవరూ అనలేరు అని చెప్పింది. దాంతో పద్మజ గంప తీసుకుని బయలుదేరింది. ఆమె వెళ్ళేటప్పటికి తెల్లారి ఎండ శరీరానికి వెచ్చటి దుప్పటిని కప్పుతోంది. గాలి కూడా ఒంటిని ఆరబెట్టుకున్నట్లు మెల్లగా తగులుతోంది. పొలం గట్ల మీదున్న గడ్డి చివర్ల మంచు బిందువులు ముత్యాల్ని ఆరబెట్టినట్లున్నాయి. పద్మజ కసువు కోయడం ప్రారంభించింది. మరో పావుగంటకు గోకుల్ పొలం దగ్గరకు వచ్చాడు. అప్పటికే అతనికి ఇన్ఫర్మేషన్ అందింది. మీ పొలంలో ఎవరో కసువు కోస్తున్నారు అని. మన ఊరి అమ్మాయి కాదు, పక్క ఊరి అమ్మాయి అనుకుంటాను. గట్టు మీదున్న కసువును కోసేస్తే దొంగగొడ్లు సరాసరి పైరునే మేస్తాయి. అందువల్ల ఆ పిల్లను తరిమేయి అన్నాడు వీరాస్వామి ఎదురుపడి. తన పొలంలో తనని అడగకుండా కసువు ఎవరు కోస్తున్నారో తెలియని గోకుల్ త్వరగా వెళ్ళాడు. అతను వెళ్ళేటప్పటికీ ఆమె అటు తిరిగి కసువు కోస్తోంది. ఎవరో వస్తున్న అలికిడికి ఇటు తిరిగింది. అతను అలా నిలబడిపోయాడు. పచ్చటి పొలాల మధ్య ఉండడం వల్ల కాబోలు ఆమె శరీర ఛాయ కాస్తంత పెరిగింది. పైట చెంగును బొడ్లో దోపుకోవడం వల్ల ఆమె ఎద మరింత పొంగి అతని కళ్ళను బద్దలు కొడుతోంది. బిగదీసు కూర్చోవడం వల్ల చీర కుచ్చిళ్ళు పాదాలపైకి ఎగబాకి పాదాలు నగ్నంగా కనిపిస్తున్నాయి. పసుపు కొమ్ముల్లాంటి ఆ పాదాలను చూసి అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఎవరు అని అడగడం కూడా మర్చిపోయాడు. ఆమె మాత్రం అతనెవరో ఊహించింది. నేను పక్క ఊరి పద్మజను, ఎక్కడా కసువు లేకపోతే ఇక్కడికి వచ్చాను అంది క్షమించమన్న ధోరణిలో. సరేలే కోసుకో అన్నాడు. అంత అందమైన అమ్మాయిని తరిమేయడానికి మనసొప్పలేదు. గట్టు మీదున్న కసువునే కాదు, పొలంలో ఉన్న వేరుశెనగ కోసుకున్నా ఏమీ అనలేని స్థాయిలో ఉన్నాడు అతను. అంతగా ఏ అమ్మాయి అతన్ని అంతకుముందు ఆకర్షించలేదు. అతనికి ఆడపిల్లల పరిచయాలు ఏం లేవు. ఎప్పుడూ చదువు ధ్యాసలోనే గడిపాడు. ఇప్పుడు చదువు అయిపోయింది. అందమైన అమ్మాయిని చూశాడు. దాంతో ఒక్కసారిగా యవ్వనం నిద్రలేచింది. అతను పాకను చేరుకున్నాడు. చేతిలోనున్న పుస్తకం తీశాడు గాని చదవబుద్ధి కావడం లేదు. మనసు గానిగెద్ద అయిపోయింది. అది ఎంతసేపు ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంది గాని పక్కకు తప్పుకోవడం లేదు. ఇంటికెళితే ఆమె వెళ్ళిపోతుందేమోనన్న భయంతో మధ్యాహ్నం భోజనానికి కూడా వెళ్ళలేదు. 2 గంటల ప్రాంతాన కసువు కోయడం పూర్తయింది. బుట్ట కంటే ఎక్కువగా ఉండడం వల్ల తీరిగ్గా మోపు కట్టడం ప్రారంభించింది. పెద్ద మోపే తయారైంది. దాన్ని ఒక్కతే తలకు ఎత్తుకోవడం కష్టమైన పని. అందుకే అటు ఇటు చూస్తోంది. అక్కడ ఎవరూ ఉండరు సాధారణంగా. ఇక మిగిలింది గోకుల్. కానీ అతన్ని పిలవాలంటే ఏదోగా ఉంది. చదువుకున్నవాడు, పైపెచ్చు మంచి కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి పిలవడానికి జంకుతోంది. ఇదంతా గమనిస్తున్నాడు అతను. ఆమె పిలిస్తే పరుగున పోవడానికి రెడీగా ఉన్నాడు. కానీ పిలవడం లేదు. ఇక ఇలా ఉంటే ఆమె పిలిచేటట్టు లేదని తనే కదిలాడు. ఇంటికి వెళ్తున్న బిల్డప్ ఇచ్చి ఆమెకు పక్కనున్న గట్టు మీద నడుస్తున్నాడు. పదే ఆమె వైపే చూస్తున్నాడు కానీ ఆమె పిలవడం లేదు. ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది. అతను వెళ్ళిపోతే ఇక ఇంటికి వెళ్ళి చెల్లెలనో తండ్రినో పిలుచుకురావాలి. కానీ అతన్ని పిలవడానికి నోరు పెగలడం లేదు. ఇక తనే చొరవ తీసుకోవాలని, ఏమండి ఇంకా వెళ్ళలేదా అని అడిగాడు గట్టు మీద నిలబడి. ఈ మోపు తల మీదకెత్తాలి అంది ఒక్కో మాటను వెదికి తెచ్చుకున్నట్టు. ఉండండి నేను పెడతాను అని ఆమె దగ్గరకు వచ్చాడు. అంత క్లోజ్ రేంజ్లో ఓ ఆడపిల్ల ఎదురుగా నిలబడ్డం అదే మొదటిసారి అతనికి. ఆమె నుంచి వస్తున్న గడ్డి వాసన చందనం వాసనలా అనిపిస్తూ ఉందంటే అతను ఎంత మత్తులో ఉన్నది తెలుస్తుంది. గడ్డి మోపును పైకెత్తడానికి వంగాడు. ఆమె కూడా అంతే యాంగిల్లో వంగింది. అయితే పైటకు ఆ యాంగిల్ నిలబడ్డం వీలు కాక కిందికి జారింది. ఒక్క క్షణం అతని కళ్ళ ముందు పెద్ద పూల చెండ్లు పరుచుకున్నాయి. మిరపకాయ బజ్జీని కోసి అందులో మసాలా దట్టించినట్లు ఎవరో తల నరాలను మధ్యలో కోసి కోరికను కూరినట్టు గిలగిల్లాడిపోయాడు. ఆమె టక్కున పైట చెంగును తీసుకుని కసిగా చీరకట్టులో దోపుకుంది. ఆ దృశ్యం మారిన అతని కళ్ళలో మాత్రం ఇంకా పెద్ద పూల చెండ్లు అలా నిలిచే ఉన్నాయి. మోపు ఎత్తడానికి చేతులు వణుకుతున్నాయి అతనికి. శరీరం అంతా మత్తుతో మూలుగుతోంది. అంది ఏమిటి ఆలస్యం అన్నట్లు. అతను చేతుల్ని మోపు చుట్టూ బిగించి పైకి ఎత్తాడు. మోపును తల మీద పెట్టుకోవడానికి ఆమె కాస్తంత ముందుకు కదిలింది. ఆ సమయంలో ఆమెకు తెలియకుండానే ఎద అతని ఛాతీకి తగిలింది. అలవిగాని కోరికను తన శరీరంలోకి ఆమె తన ఎదతో నెట్టేసినట్టు అతను కదిలిపోయాడు. మత్తులో మునిగిపోయిన శరీరాన్ని రక్తం మేల్కొలుపుతున్నట్లు ఏవో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆమె ఏమీ పట్టించుకోకుండా వస్తానండి అంది. అండి వద్దు, నా పేరు గోకుల్, రేపు కూడా వచ్చి గడ్డి కోసుకోండి అన్నాడు అతను. ఏదో ఆవేశం అతని చేత అన్ని మాట్లాడించింది.
కానీ స్వతహాగా అయితే అన్ని మాటలు మాట్లాడే రకం కాదు అతను. ఆమె మర్యాద కోసం అన్నట్టు చిన్నగా పెదవుల్ని నవ్వు కోసం సాగదీసి వెళ్ళిపోయింది. ఆమె ఏటిగట్టు ఎక్కే వరకు చూస్తూ నిలబడిపోయాడు అతను. ఇక ఆమె కనిపించకపోయేసరికి తిరిగి ఇంటికి బయలుదేరాడు. పద్మజ ఇంటికి వచ్చాక గడ్డిని పశువులకు వేసింది. భోజనం చేసి అలసటతో మంచం మీద పడుకుంది. దాదాపు సంవత్సరం తర్వాత ఆమె కూడా డిస్టర్బ్ అయింది. ఇది అని స్పష్టంగా తెలియదు కానీ ఏదో అలజడి గుండెని గిలకొడుతోంది. ఆత్మీయత కోసం మనసు తపన పడుతోంది. మనసే కాదు, శరీరం కూడా ఏదో కావాలని చిన్నపిల్లలా మారాన్ చేస్తోంది. ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు. ఏవేవో ఆలోచనలు మనసును మరింత రెచ్చగొడుతున్నాయి. రెండో రోజు ఉదయం తిరిగి గడ్డి కోసం బయలుదేరింది. ఆమెకు తెలియకుండానే మరింత అందంగా తయారైంది. వెంట్రుకలన్నీ దువ్వి మొదట్లో రబ్బర్ బ్యాండ్ వేసుకుంది. నుదుటున ఇంకా కాస్త పెద్దదిగా తిలకం బొట్టు పెట్టుకుంది. నీలం పువ్వున్న తెల్లటి చీర కట్టుకుంది. బ్రా ఎక్కడో పెట్టే లోపలుంటే కష్టపడి వెతికి బయటకు తీసింది. చిత్రం, అది పట్టడం లేదు. కోరిక ఏదో అంతర్లీనంగా శరీరంలో ప్రవహిస్తుండడం వల్ల బ్రా పట్టడం లేదని ఆమెకు తెలియదు. నిజం చెబితే ఆమె అంగీకరించదు. ఎందుకంటే తనలో కలుగుతున్న సంచలనానికి కారణం ఏమిటో స్పష్టంగా ఆమెకే తెలియదు. ఏదో అవస్థపడి బ్రా వేసుకుంది కానీ జాకెట్ అస్సలు పట్టడం లేదు. రాత్రికి రాత్రి ఈ శరీరానికి ఏమైంది అని ఆశ్చర్యపోతూ హుక్కులు పెట్టుకోబోయింది. అన్నీ పట్టాయి కానీ చివరిది మాత్రం సహాయ నిరాకరణ ప్రారంభించింది. చివరికి దానిని ఎలాగో లొంగదీసింది. ఏమిటి అక్క, నువ్వు వెళ్ళేది షూటింగ్కా గడ్డి కోయడానికా అని అడిగింది పెద్ద చెల్లెలు. షూటింగ్కే అని ఒక కసురు కసురుకుంది. మనకేం కావాలో మనకే స్పష్టంగా తెలియని సమయాల్లో ఎదుటి వాళ్ళు మనలో ఉన్నదాన్ని స్పష్టంగా కనిపెట్టడం భరించలేము. అనవసరంగా కోపం వచ్చేస్తుంది. పద్మజ కూడా అందుకే కసిరి కొట్టింది. అక్క ఎందుకంత ఎగిరిపడిందో తెలియని ఆమె నిశ్శబ్దంగా పక్కకు తప్పుకుంది. 10 గంటల ప్రాంతాన గంప తీసుకుని పద్మజ బయలుదేరింది. అప్పటికే గోకుల్ పొలం దగ్గరకు వచ్చి దాదాపు గంట అయింది. ఈరోజు వస్తుందో రాదోనన్న బెంగ అతన్ని కాల్చుకు తింటోంది. ఆమె వస్తుందన్న ఆశ ఎక్కడో మినుకు మినుకుమంటోంది. రాదేమోనన్న నిరాశ కాగడలాగా మండుతోంది. ఒక్క క్షణం కాలు నిలవడం లేదు. మాటి మాటికి ఏటివైపు చూస్తున్నాడు. కొన్ని ఏళ్లపాటు ఘోరమైన తపస్సు చేశాక దేవుడు ప్రత్యక్షమైనప్పుడు భక్తుడు ఎలా పొంగిపోతాడో అలా అతను జరికిచ్చాడు. కెరటం తీరం దాటి వస్తున్నట్లు దూరంగా పద్మజ ఏటిగట్టు దిగుతుండడం అతనికి కనిపించింది. కానీ తను ఇలా వెయిట్ చేస్తున్నట్టు ఆమె కనిపెట్టడం అతనికి ఇష్టం లేదు. అందుకే పాకలోకి వెళ్ళి పుస్తకం తెరిచాడు. పద్మజ పొలం దగ్గరకు వచ్చింది. పొలంలో ఎవరో ఒకరు వస్తున్నట్టు ఆమె కూడా ఏటిగట్టు దిగుతున్నప్పుడు గమనించింది. అతను గోకులని పోల్చుకోగలిగింది. మరి ఇప్పుడు ఎవరూ లేకపోవడంతో తను పొరపాటు పడ్డానేమోనన్న అనుమానం వచ్చింది. ఎప్పటికైనా వస్తాడులే అని సర్ది చెప్పుకుని గడ్డి కోయడం ప్రారంభించింది. మామూలుగా అయితే త్వరగా ఇంటికి వెళ్లాలన్న ఆతృతతో గడ్డి కోసేది. కానీ అంత వేగంగా కోస్తే శరీరం అలసిపోతుందని, అలా అలసిపోతే ముఖమంతా చెమటతో తడిసిపోయి జిడ్డుగా తయారవుతుందని తెలిసి నిదానంగా కోస్తోంది. 10 నిమిషాలు ఆగాడు కానీ ఆ తర్వాత వీలు కాలేదు గోకుల్కి. పాక నుంచి బయటపడి ఆమె దగ్గరకు వచ్చాడు. నీరెండలో ఇంద్రధనుస్సుకు చీర చుట్టినట్టుంది పద్మజ. ఆమెను తదేకంగా ఓ క్షణం పాటు చూసి బావున్నారా అని అడిగాడు గోపాల్. ఆమెను మొదటిసారి చూసి 24 గంటలు కూడా కాలేదు. అప్పుడే ఎన్నో రోజులైనట్లు, చాలా రోజుల తర్వాత తామిద్దరూ కలుసుకున్నట్లు ఫీల్ అయ్యాడు అతను. అందుకే అలా అడిగాడు. ఆమె అలాగే ఉంది. అందుకే మెల్లగా తల పైకెత్తి బావున్నాను, మరి మీరు అంది. అతను తల ఆడించి మీరు రారేమోనని దిగులేసింది అన్నాడు. దిగులెందుకు అని అడిగింది ఆమె. మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను తలదించుకుని అన్నాడు అతను. తను అంత చొరవ తీసుకుని మాట్లాడడం అతనికి ఆశ్చర్యం వేస్తుంది. లోపల నుంచి ఏదో ఒత్తిడి తనను మాట్లాడిస్తుందని అతనికి తెలుసు. నేను రాకపోతే మాత్రం మీరు రాకూడదా? 4 అడుగులు వేస్తే రాళ్ల కాలువ దాటేస్తారు. ఏరు ఎక్కగానే ఎడం వైపుకి మరో 4 అడుగులు వేస్తే మా ఇల్లు వచ్చేస్తుంది అని చెప్పిందామె. ఆమె తనని ఆహ్వానించడంతో అతను ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. మీరు సరేనంటే అలాగే వస్తాను అన్నాడు. రండి అందామె. ఇక అక్కడ ఉండలేకపోయాడు అతను. నీటి బుగ్గలాగా గుండెల్లో పొంగుతున్న ఉద్వేగాన్ని తనొక్కడే అనుభవించాలనిపించి మీరు గడ్డి కోసుకోండి, తల పైకెత్తేప్పుడు నన్ను పిలవండి అని తన పాకకు వచ్చేశాడు. రాళ్లలో నిలిచిపోయిన నీటి కాలువ పూలతో నిండిపోయిన పన్నీటి కాలువలా అనిపిస్తోంది అతనికి. పచ్చటి వేరుశెనగ పైరు తామిద్దరూ కలుసుకోవడానికి దేవతలు పరిచిన తివాచీలా ఉంది. తామిద్దరి కలయిక చూడ్డానికే తరతరాలుగా ఆకాశం నిరీక్షిస్తున్నట్టుగా తోచింది. మనిషి అక్కడున్నా అతని మనసు మాత్రం ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనకు ఎగిరెగిరి దూకుతోంది. అప్పుడప్పుడు ఆమె కూడా పైకి లేచి చూపుల్ని పాకకేసి విసురుతోంది. గడ్డి కోయడం పూర్తవగానే లేచి పాకకేసి చూస్తూ చేయి ఊపింది.
ఆ క్షణం కోసమే చూస్తున్న అతను పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాడు. గడ్డి నింపిన గంపకేసి చూస్తూ, చదువుతున్న వాళ్ళు దీన్ని ఎత్తగలరా అంది అతను రావడంతోనే. అని గంపను పట్టుకున్నాడు అతను. గంపను తల మీద పెట్టుకోవడానికి ఆమె ముందుకు రావడం, ఆమె గుండెలో అతని ఛాతీకి ఒత్తుకోవడం జరిగిపోయింది. అంతకు ముందు రోజు కంటే అతను మరింత ఎగ్జైట్మెంట్కి గురయ్యాడు. ఇంటికి తిరిగి వచ్చాడు కానీ మనసంతా ఏటిగట్టు మీదే ఉంది. సాయంకాలం 5 గంటల ప్రాంతాన శుభ్రంగా తయారయ్యి పొలం దగ్గరికి వెళ్ళాడు. ఓ 4 అడుగులు వేస్తే ఏటుగట్టు దాటేస్తారు, మరో 4 అడుగులు వేస్తే మా ఇల్లు చేరుకుంటారు అన్న మాటలు గుర్తొచ్చాయి. అప్రయత్నంగా అతని అడుగులు ముందుకు పడ్డాయి. ఆమె ఇంటికి వెళ్తున్నానన్న ఆలోచనే అతను కిక్కెక్కిస్తోంది. గుండెకి మరిక ఏం పని లేనట్లు వేగంగా కొట్టుకుంటోంది. ఏటిగట్టు ఎక్కాడు. అంత దగ్గర ఊరే అయినా ఎప్పుడూ వెళ్ళలేదు అతను. అందుకే పద్మజ ఎక్కడ కనిపిస్తోందోనని చూస్తూ నడుస్తున్నాడు. బాట పక్కగా తడికెల్ని గోడల్లాగా కట్టుకున్నారు. అదే అయ్యుంటుందని తల లోపలికి పెట్టి చూశాడు. కానీ అది కాదు. మరో అడుగు ముందుకు వేశాడు. ఎవరో ఓ అమ్మాయి ఎదురుపడి వస్తోంది. ఆమె దగ్గరికి వచ్చాక, పద్మజ గారిల్లు ఎక్కడండి అని అడిగాడు. పద్మజ గారిల్లా? ఆమె ఆశ్చర్యపోయింది. పద్మజను గారు అని పిలవడం కొత్తగా అనిపించి ఆమె అతని వంక ఎగాదిగా చూసి అదే అని పక్కనున్న ఇంటిని చూపించింది. థ్యాంక్స్ అని ముందుకు కదిలాడు. ఇంట్లోకి వెళ్తుంటే కాళ్ళు వణికాయి. ఏదో తెలియని ఉద్వేగం, భయం గుండెను సాగదీస్తున్న భావన. తడిక దగ్గరైంది. పద్మజ గారు అని పిలిచాడు. ఎవరు అంటూ ఆమె తండ్రి వచ్చాడు. ఆ వృద్ధుడు ఎవరో సులభంగానే పోల్చుకున్నాడు. ఈ 2 రోజుల్లో ఆమె గురించి పూర్తి వివరాలు సేకరించాడు అతను. అందుకే ఆయన ఎవరై ఉంటారో ఊహించి నమస్కారాలండి అన్నాడు. నమస్కారాలు నాయనా, మీరెవరు అని అడిగాడు ఆయన. పక్క ఊరు సుబ్బరామయ్య కొడుకుని అని చెప్పాడు. ఓ నువ్వా? పద్మజ తండ్రి అభిమానంతో లోపలికి ఆహ్వానించాడు. సుబ్బరామయ్య అప్పుడప్పుడు కాలువ మరమ్మతులు, రోడ్లు వేయడం లాంటి కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. అందుకే సుబ్బరామయ్య చుట్టుప్రక్కల గ్రామాల వారికి బాగా తెలుసు. లోపలికి అడుగు పెట్టాడు గోకుల్. అది చిన్న పెంకుటిల్లు. ముందు చాలా ఖాళీ జాగా ఉంది. చుట్టూ తడికెలు కట్టారు. అందుకే లోపలున్న వారు వీధిలో నడుస్తున్న వారికి కనిపించరు. ఖాళీ జాగాలో ఓ నూలు మంచం ఉంది. దాన్ని చూపిస్తూ కూర్చోనాయనా అన్నాడు. అతను కూర్చున్నాడు. ఇక ఏం మాట్లాడాలో తెలియడం లేదు. పద్మజ ఆచూకీ తెలియడం లేదు. ఇంట్లో ఉంటే ఈ పాటికి కనిపించేది కదా అనుకుంటున్నాడు. అతను ఇబ్బందిగా అటు ఇటు కదులుతున్నాడు. అంతలో ఎవరో వస్తున్నట్లు అలికిడి. అతను తల తిప్పేలోపు వాళ్ళు లోపలికి వచ్చారు. అందులో ఒకరు పద్మజ. ఇదిగోండి పద్మజ గారు. పక్కనున్న అమ్మాయి గారు అన్న పదాన్ని నొక్కి పలుకుతూ చెప్పింది. తను పద్మజ గారిల్లు ఎక్కడా అని అడిగిన అమ్మాయే ఈ అమ్మాయి అని పోల్చుకున్నాడు. మామూలుగా గారు అని పల్లెటూరులో ఎవరిని పిలవరు. తన అక్కను ఓ కుర్రాడు అలా పిలవడంతో పద్మజ చెల్లెలకి నవ్వు ఆగడం లేదు. అందుకే ఆ పదాన్ని ఒత్తి పలికింది. బహువచనంలో పిలిస్తే చెల్లెలు తనను ఆట పట్టిస్తుందని ఎప్పుడొచ్చావు అని అడిగింది పద్మజ. ఇప్పుడే అన్నాడు అతను. ఏమ్మా, నీకు ఇతను తెలుసా అని తండ్రి పద్మజను అడిగాడు. అతను ఏట్లో ఉన్న భూముల్లో వేరుశనగ వేశాడు. తవ్వాలట. మన ఊర్లో కూలీలు ఎవరైనా దొరుకుతారా అని అడిగితే రండి మాట్లాడదాం అన్నాను అని చెప్పింది ఆమె. ఎవరి మీద ఏ అనుమానం రాకుండా ఆమె అలా చెప్పిందని అర్థమైంది అతనికి. అందుకే వెంటనే అవునవును అన్నాడు ఆయన వంక చూస్తూ. ఎంతమంది కావాలి అని అడిగాడు ఆయన. 2 చాలు, మొత్తం కోతకు రాలేదు. 2 కయ్యలు తవ్వచ్చు అని చెప్పాడు. అయితే వేరే కూలీలు ఎందుకమ్మా? నేను మన స్వామి వెళ్తాము అన్నాడు ఆయన. నువ్వు వద్దులే నాన్న, నేను పార్వతమ్మ వెళ్తాము. అదే వెళ్ళి మాట్లాడి వస్తున్నాను అంది పద్మజ. సరే అమ్మా అన్నాడు ఆయన. మరి నేను వెళ్ళొస్తాను అని లేచాడు గోకుల్. ఇక అక్కడ ఉండడం బాగుండదనిపించింది. పద్మజ చెల్లెలు తన వైపు అక్క వైపు మార్చి చూడడం అతను కనిపెట్టాడు. పద్మజ అతన్ని సాగనంపడానికి పక్కనే నడుస్తోంది. ఏటిగట్టు వచ్చింది. మా నాన్నకు డౌట్ రాకుండా అలా చెప్పాను. రేపు ఉదయం ఏదో ఒకటి చెప్పి సర్దుతాను. మీరు ఇప్పుడు తవ్వడం లేదు కదా అంది పద్మజ. పనుంది రండి అన్నాడు. ఏం పని లేకపోయినా ఆమె వస్తే చాలు అన్న పరిస్థితిలో ఉన్నాడు అతను. థ్యాంక్స్ అంది చిన్నగా నవ్వుతూ. ఆమె ఓ క్షణం తర్వాత ఇల్లు చూపించినప్పుడు థ్యాంక్స్ అన్నారట కదా. మా చెల్లెలు మొదట అదే చెప్పింది. ఈ ఊర్లో ఇంగ్లీష్ మాట ఎవరి నోటంటా రాదు. అందుకే ఆ పిల్లకు మీరు వింతగా కనిపిస్తున్నారు అంది. కరెక్టే. ఇలాంటి చోట్ల అలా మాట్లాడుకోవడం బాగుండదు. మనం కూడా బహువచనాలు మానేద్దాం. నువ్వు నన్ను గోకులని పిలిస్తే చాలు అని చెప్పాడు అతను. అలాగే మరి పద. రేపు ఉదయం 8 గంటలకల్లా నేను పార్వతమ్మ పొలంలో ఉంటాము. తవ్వాటం ప్రారంభించాక సద్దికి ఇంటికి వద్దాము అని అంది. సద్దికి మళ్ళీ ఇంటికొద్దు, నేనే అరేంజ్ చేస్తానులే అన్నాడు అతను.
సరే అయితే అందామె. వస్తాను అని బయలుదేరాడు గోకుల్. ఆ సాయంకాలపు మసక చీకట్లో ఆమెను ఏం చేయకుండా అలా వదిలి రావడం బాధగా అనిపించింది. కనీసం ఒక్కసారి దగ్గరకు తీసుకుని ఉంటే ఎంత బాగుండేదో అనుకుంటూ నడవడం మొదలుపెట్టాడు. అతను ఏరు దిగగానే అలాగే ఉండిపోయింది పద్మజ. ఆమెకి ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు. తన శరీరంలోని కొంత భాగం తన నుంచి వేరుపడిపోయినట్టు గిలగిల్లాడిపోయింది ఆమె. ఇక రండి పద్మజ గారు, ఇంటికి వెళ్దాం. ఎప్పుడొచ్చిందో ఏమో చిన్న చెల్లెలు వెనక చేరి తమాషా పడుతోంది. ఏయ్ అంటూ చెల్లెల్ని బెదిరించింది కానీ ఆమె అలా ఆట పట్టించడం బాగానే ఉంది పద్మజకి. ఎవరే అక్క అతను సినిమా హీరోలా ఉన్నాడు? ఇంటికి నడుస్తున్నప్పుడు అడిగింది చెల్లెలు. పక్క ఊరే అని చెప్పింది. చదువుకున్న కుర్రాడిలా ఉన్నాడు అంది చెల్లి. ఎంఏ పూర్తయిపోయిందట అని చెప్పింది పద్మజ. పెళ్ళయిందా అని అడిగింది. కాలేదు. నువ్వు చేసుకుంటావా అని అడిగింది పద్మజ. వద్దులే అమ్మా, అక్కకు కావాల్సిన వాడిని చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు అన్నది చెల్లెలు. ఎవరే చెప్పింది? ఈసారి కాస్తంత కోపం ప్రదర్శిస్తూ అడిగింది పద్మజ. ఎవరూ చెప్పలేదు, కానీ మీరు ఒకరినొకరు చూసుకోవడంలోనే ఆ విషయం తెలుస్తోంది అని చెప్పింది ఆమె. అలాంటి మాటలు మాట్లాడావంటే నాలుగు కోసేస్తాను, ఇక నోరు మూసుకు పద అని తాత్కాలికంగా చెల్లెల మాటలకు అడ్డుకట్ట వేసింది. రెండో రోజు ఉదయం పార్వతమ్మను తీసుకుని పొలానికి వెళ్ళింది పద్మజ. శనగ తోటలో కసువు తవ్వాల్సిన టైం అదే. కయ్యల్లో గడ్డి బాగా పెరిగింది. నిజానికి అతను ఎప్పుడో తవ్వాటం పెట్టుకుని ఉండాల్సింది, కానీ కూలీలు దొరకలేదు. ఆ తర్వాత పద్మజ పరిచయంతో ఆ వ్యవహారం పూర్తిగా మర్చిపోయాడు. కొద్దిగా చెమ్మ ఉన్న పొలంలో గడ్డి తవ్వడం ప్రారంభించారు పద్మజ, పార్వతమ్మ. ఆ టైంకి పద్మజ వచ్చుంటుందని తెలుసు గోకుల్కి. అందరు కూలీలకు పోసినట్టు ఉదయం సద్దన్నం పెట్టడానికి మనసొప్పడం లేదు. అందుకే తల్లికి దోశలు కావాలి 2 కూలీలకు అని అడిగాడు. ఆమె ఆశ్చర్యపోయింది. కూలీలకు దోశలు కావాలంటావేమిట్రా పిచ్చి సన్నాసి, సర్ది పంపిస్తాలే అంది. కానీ అతను ఒప్పుకోలేదు. కొడుకంటే గారాబం కొద్దీ చివరికి సరేనని 4 దోశలు చొప్పున 2కి దోశలు కట్టించింది. అవి తీసుకుని పరిగెత్తాడు అతను. పొలానికి వెళ్ళగానే 2ని పిలిచి దోశలు పెట్టాడు. కూలీల్ని అంత బాగా చూసుకున్న అతన్ని పార్వతమ్మ పొగిడింది. ఆ తర్వాత వారం రోజుల పాటు తవ్వాటం జరిగింది. కూలీల్ని పద్మజ అన్ని రోజులు పిలుచుకొచ్చింది. ఇద్దరు మరింత క్లోజ్ అయ్యారు. తవ్వాటం అయిపోయాక ఇద్దరు కలుసుకోవడానికి కుదరడం లేదు. అతను ధైర్యంగా ఆమె ఇంటికి వెళ్ళలేకపోతున్నాడు. వేరుశెనగ నూర్పుళ్ల కాలం వచ్చేసింది. అందరూ శనగ పెరికేస్తున్నారు. కూలీలు దొరకడం లేదు. ఓ రోజు సుబ్బరామయ్య కొడుకుని పిలిచి, వద్దురా అంటే ఏట్లో పైరు పెట్టావు, మరి పండిన దాన్ని ఇంటికి తెచ్చుకోవా? మళ్ళీ జాతర మొదలైందంటే వర్షాలు వస్తాయి, అప్పుడు కాయలకు మొలకలు వచ్చేస్తాయి. పక్క ఊరి నుంచైనా కూలీని పిలుచుకొచ్చి ఆ పని చూడు అని కేకలేశాడు. తండ్రి అరుస్తున్నా అతను పట్టించుకోలేదు. కూలీల కోసం పక్క ఊరికి వెళ్లే ఛాన్స్ వచ్చిందని సంబరపడిపోయాడు. సాయంకాలం కాగానే హడావుడిగా బయలుదేరి పక్క ఊరికి వెళ్ళాడు. అప్పటికి ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని 10 రోజులు పైగానే అయింది. పద్మజ అతన్ని చూడడంతోనే సంతోషం పట్టలేకపోయింది. ఆమెకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు ఊరాయి. ఏదేదో మాట్లాడాలనిపించింది, కానీ తండ్రి చెల్లెలు అడ్డుగా నిలబడిపోయారు. కూలీలు కావాలి, వేరుశెనగ ఇప్పటికే బాగా ముదిరిపోయింది అన్నాడు అతను. రూపాయో 2 రూపాయలో ఎక్కువైనా పర్వాలేదు, రేపు 20 మందైనా కావాలి అని చెప్పాడు. నువ్వేం దిగులు పడకు, రేపు తెల్లారికల్లా నీ పొలంలో 20 మంది కూలీలు ఉంటారు. మా ఇంట్లోనే 4 ఉన్నాము, మా పనులన్నీ అయిపోయాయి, అందరం వచ్చేస్తాం అతనితో అని పద్మజ వైపు తిరిగి, నువ్వు వెళ్ళి మరో 15 మందిని పిలువు అన్నాడు శివయ్య. గోకుల్ లేచాడు. నేను అలా వెళ్ళి కూలీల్ని పిలుస్తాను అని పద్మజ కూడా బయలుదేరింది. తన వెనకాలే చెల్లెలు రాకుండా, అన్నం వండడం అయిపోయింది, టెంకాయ పచ్చడి చేస్తూ ఉండండి, చిటికలో వచ్చేస్తాను అని పని పురమాయించింది. గోకుల్ పద్మజ బయటకొచ్చారు. మసక చీకట్లు కమ్ముకుంటున్నాయి. వేసవి కాలం కావడంతో గాలి హాయిగా వీస్తోంది. అక్కడక్కడ కనిపిస్తున్న కిరోసిన్ దీపాలు ఇప్పుడు మద్రాసై వచ్చినట్టు వెలుగుతున్నాయి. ఎన్ని రోజులైంది నిన్ను చూసి, నిన్ను క్షణం చూడకపోతే గుండె చుట్టుకుపోతోంది, అలాంటిది 10 రోజులు అన్నాడు. చివరికి వచ్చేటప్పటికి గొంతు బరువెక్కింది అతనికి. నాకు మాత్రం ఈరోజు ఉదయం పోస్టు డబ్బాను వెళ్ళి చూసొచ్చాను. పోస్టు డబ్బానా? తనను చూడాలనిపించి పోస్టు డబ్బాను చూడడం ఏమిటో అతనికి అర్థం కాలేదు. ఆ పోస్టు డబ్బాను చూసి ఎవరిని చూడాలని కోరుకుంటానో వాళ్ళు కనిపిస్తారన్నమాట. అదో సెంటిమెంటు. చూసావుగా, ఉదయం వెళ్ళి పోస్టు డబ్బాను చూసి నువ్వు కనిపించాలని కోరుకున్నాను, సాయంకాలానికి కనిపించావు అందామె. అంటే నీకు పోస్టు డబ్బా దేవుడు అన్నమాట. హాయిగా నవ్వాడు అతను. రేపు సాయంకాలం వరకు నిన్ను చూడొచ్చు. కూలీల్ని పిలుచుకుని ఉదయానికల్లా వచ్చేస్తాను, సరేనా అందామె. అలాగే అన్నాడు అతను. ఇద్దరూ ఏటిగట్టు దగ్గరకు వచ్చారు. అతను కిందకు దిగి ఊరికి వచ్చేయాలి.
మరి వస్తాను. అతనికి ఆమెను వదిలి వెళ్ళాలని లేదు. కానీ ఊరకనే ఎలా ఉండడం? అప్పటికే బాగా పొద్దుపోయింది. చీకట్లో ఏట్లో నడవడం కొద్దిగా కష్టమైన పనే. దారి సరిగా లేదు. ఇక నుంచి నేను నిన్ను చూడాలనిపిస్తే పోస్టు డబ్బాను వేడుకుంటాను అన్నాడు అతను. ఆమె నవ్వుకుంది. చీకట్లో ఆమె నవ్వు మల్లెపొద కదిలినట్లుంది. ఆమెకు టాటా చెబుతూ కిందకు దిగుతున్నాడు. ఏమైందో తెలీదు. అతని కాలు జారింది. మరీ డౌన్ కాబట్టి పట్టు దొరకడం లేదు. అమ్మో అంటూ బ్యాలెన్స్ కోసం పరిగెత్తాడు. కానీ పట్టు తప్పి కింద పడిపోయాడు. అయితే అప్పటికే అతను డౌన్లోకి వచ్చేశాడు. అతనికి కాలు జారిందని అనిపించగానే పడిపోకుండా పట్టుకోవడానికి ఆమె కూడా అంతే వేగంతో కింద కురికింది. చివరికి వచ్చేసరికి అతని కాళ్లకు తగిలి ఆమె కూడా అతనిపై పడిపోయింది. ఆ పడడం కూడా అతనికి అభిముఖంగా పడడంతో కరెక్ట్గా ఆమె గుండెలు అతని ఎదపై ఒత్తుకుపోయినాయి. గత జన్మలో ఏ పుణ్యం చేయడం వల్ల ఈ జన్మలో ఈ అదృష్టం దొరికినట్టు అతను ఆమెను పొదివి పట్టుకున్నాడు. కింద పడ్డావు, దెబ్బలేమైనా తగిలాయా అని అడగాలనుంది ఆమెకి. కానీ గొంతు పెగలడం లేదు. రక్తమంతా వేగంగా ప్రవహిస్తుండడం వల్ల శరీరం ఎగిరెగిరి పడుతోంది. అందుకే తన సంచలనాన్ని అణుచుకోవడానికి మరింత గట్టిగా అదుముకుంది. తాను కింద పడిపోతున్నానన్న విషయం గుర్తులేదు అతనికి. వదిలేస్తే ఈ సుఖమంతా ఎక్కడ మాయమవుతుందోనన్న భయంతో అతను మరింత గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె అతనిలో కలిసిపోవాలన్న తపనతో మరింత ఒదిగిపోతూ ఉంది. తనని అంతగా రెచ్చగొడుతున్న ఆమె ఎదలో ముఖం దాచుకోవాలని అతను ప్రయత్నిస్తున్నాడు. ఎప్పుడో చవి చూసి మరిచిపోయిన అనుభవం కోసం శరీరం యాగి చేస్తుంది ఆమెకి. ఎక్కడెక్కడో ఏదో తెలియని తీపులు మొదలయ్యాయి. అతను ముఖం పైకి లేపి ఆమె చుట్టూ చేతులు వేశాడు. ఆమె అతనికి మరింత కష్టం కలిగించకూడదని బట్టల్ని ఒక్కటొక్కటే తీసివేయడం మొదలుపెట్టింది. ఆమె నగ్నత్వాన్ని చూడడానికి అతను రెండు కళ్ళు పెట్రోమాక్స్ లైట్లు అయ్యాయి. అలా పద్మజ గోకుల్ మధ్య కొత్త సంబంధం మొదలైంది. ఇద్దరికీ సాయంకాలం కాకూడదు. శరీరాలు మనసులు రెండూ లాగేవి. అతనైతే మరీ మోసం. సాయంకాలపు చీకట్లు వాలడం తరువాయి శుభ్రంగా తయారై బయలుదేరేవాడు. ఇంకా వెలుగుతుంటే ఏట్లో ఏ రాయి మీద కూర్చుని చీకటి పడే వరకు గడిపేవాడు. ఆ మీదట మెల్లగా నడుస్తూ ఏటిగట్టుకు చేరుకుని పల్లం ప్రదేశంలో కూర్చునేవాడు. ఏటిగట్టు మీదే ఆ ఊరి బాట కాని ఏటి పల్లంలో కూర్చుంటే ఎవ్వరికీ కనబడరు. ఆ ప్రదేశం బాగా క్రింద ఉండడమే కాకుండా చెట్లు కూడా గుబురుగా పెరిగి ఉండేవి. దేవత కోసం తపస్సు చేస్తున్నట్లు అలా కళ్ళు మూసుకుని మనస్సుకు మాత్రం ఆమె చుట్టూ తిప్పుతుండేవాడు. పద్మజ కూడా అతను వచ్చే టైంకి హాజరైపోయేది. చీకట్లు పడడంతోనే తయారయ్యేది. ఆ చీకట్లలో తన అలంకరణ అతనికి తెలియదని తెలిసినా అందంగా తయారయ్యేది. బ్రా ఉంటే అనవసరమైన కాలయాపన అని చెప్పి బ్రాలన్నింటినీ పెట్టి అడుగును తోసేసింది. ఒక్కో రోజు మరీ మనసు ఆ అనుభవం కోరుకుంటూ ఉంటే జాకెట్ పై కిందనున్న బంధనాలు మాత్రమే ఉంచి మధ్యలో అలా ఊరకనే వదిలేసేది. బయట నిండుగా కప్పుకోవడం వల్ల బయట వాళ్ళకి ఇది తెలిసేది కాదు. సాయంకాలం కాబట్టి ఇంట్లో ఎవరూ పట్టించుకునే వాళ్లే కాదు. అయితే పెద్ద చెల్లెలకి మాత్రం డౌట్ పడింది. రోజు ఒకే వేళకి అక్క అందంగా తయారై ఎక్కడికి వెళ్తుందోనన్న ఆలోచన మొదలైంది. పెళ్ళయి భర్తను వదిలేసిన అమ్మాయిని ఆ మాత్రం క్షమించవచ్చని సమాధానపడింది. ఎప్పుడైనా పనుల ఒత్తిడి వల్ల పద్మజ వెళ్ళకపోతే అక్క ఆ పనులు నేను చేస్తాలే అని తను తీసుకునేది. అప్పుడు గుర్తొచ్చేది పద్మజకు. అర్జెంటుగా బయలుదేరి వెళ్ళేది. అంత ఆలస్యం కావడంతో గోకుల్ కోపంతో ఉడికిపోయేవాడు. అది క్షణం సేపే. ఇలాంటి క్షణాల్లో అతని కోపం ఎలా పోగొట్టాలో పద్మజకు బాగా తెలుసు. పక్కన కూర్చోగానే అబ్బా ఉక్కగా ఉంది, గాలి అడ్డం లేదు అని పైటను తీసి విసురుకునేది. అంత చీకట్లలోనూ ఆమె ఎద ఎత్తుగా కనిపించేది. రెండు కొండల శిఖరాల మీద ఎక్కి కింద నున్నలో చూసినట్లు నడుం నీళ్ళలో ప్రతిఫలించేది. ఇక ఆగలేకపోయేవాడు. కానీ తనంత తాను మాట్లాడకూడదు కాబట్టి మౌనం వహించేవాడు. అప్పటికే అతను చెలించకపోవడంతో చీమలు ఎగబాబుతున్నాయి బాబు అని తనలో తాను అనుకుంటున్నట్టు అని చీర కుచ్చిళ్లను పైకి లాక్కునేది. సారీ చెబితే మాట్లాడతాను అనేవాడు తనే మొదట. ఆమె పాదాలను చూస్తూ ఏమీ కోరిక కలగకుండా ఉండడం సాధ్యం కాని పని. ఆమె వస్తున్న నవ్వును పెదవుల మధ్య నొక్కిపెట్టి సారీ మహాశయ అనేది. ఆ వాక్యం పూర్తవడంతోనే అతను ప్రొసీడ్ అయిపోయేవాడు. ఇక చీర కుచ్చిళ్లను పాదాల మీదకు జరుపుకునేందుకు ఇంటికి వెళ్లే ముందే సాధ్యమయ్యేది ఆమెకి. అతను పెళ్లికాని కుర్రాడు, ఆమె వివాహిత. అందుకే ఎప్పుడు ఏ టెక్నిక్ వాడాలో ఆమెకు తెలుసు. అతనికి అలాంటివి తెలియవు. ఎప్పుడైనా ఆమె రాని రోజు అతను చిన్నపిల్లాడిలా ఏడ్చేవాడు. అలా కళ్ళలో నీళ్లు నింపుకొని ఏట్లో పడి ఇంటికి వచ్చేవాడు. ఒకసారి మాత్రం ఆమె ఇంటికి వెళ్ళి పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాడు.
ఆ ఊరికి రోడ్డు దగ్గర ఓ కళ్ళు దుకాణం ఉండేది. అక్కడికి సాయంకాలం అయితే కొత్త కొత్త వాళ్ళు వచ్చి కళ్ళు సేవించి వెళ్ళేవాళ్ళు. అలా వచ్చిన వాళ్ళు అవసరార్థమో ఎక్కిన కైపు వల్ల ఇళ్ల ముందు పెట్టిన బకెట్లు పాత్రలు తస్కరించుకుని వెళ్ళేవాళ్ళు. దీంతో ఊరి జనం చీకటి పడితే జాగరూకతతో వ్యవహరించేవాళ్ళు. ఆ రోజు మసక వెన్నెల. ఆకాశంలో చంద్రవంక పాల కడవ అంచులా ఉంది. అక్కడక్కడ ఉన్న నక్షత్రాలు వెన్నముద్దల్లా ఉన్నాయి. గాలి ఏటి స్నానం చేసి వచ్చినట్లు చల్లగా తగులుతోంది. గోకుల్ యథాప్రకారం ఏటి దిగువన కూర్చుని నిమిషాలను జపమాలలాగా తిప్పుతున్నాడు. పద్మజ స్పర్శ గుర్తొచ్చి రక్తం వేడెక్కుతోంది. ఆమె ఎదనునుపు కళ్ళల్లో తేలి గుండె వేగం పెంచింది. ఆమె నగ్నమైన పాదాలు మనసులో మెదిలి నరాలన్నీ నిలువున సాగినట్టు స్టిఫ్గా తయారయ్యాయి. కానీ ఆమె రావడం లేదు. అతను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాడు. కాలానికి గబుక్కున పక్షవాతం వచ్చినట్లు కదలడం లేదు. అతను తల పైకెత్తి కనుగుడ్లను పైకి లేపుతున్నాడు. ఆమె వస్తున్న అలికిడి వినిపించడం లేదు. సెకండ్లను నిమిషాలు తినేస్తున్నాయి. కాలాన్ని మింగిన కొండ చిలువల లోకం చీకట్లను తనలో దాచుకుంటోంది. మసక వెన్నెల చారలాగా పడుతోంది తప్ప చీకట్లను మాయం చేయలేకపోతోంది. కానీ ఆమె రాలేదు. అప్పటికి అతను వచ్చి 2 గంటలైంది. ఇంటింటికి వెళ్ళి కడుపు నింపుకున్న కుక్కలు వెచ్చగా ఉండే ప్రదేశాలను ఎన్నుకుంటున్నాయి. వీధుల్లో జనసంచారం తగ్గిపోయింది. రాత్రి తన గాఢతను తెలియజేయడానికి మరింత నిశ్శబ్దాన్ని పాటిస్తోంది. అతనికి ఏడుపు వస్తోంది. తిరిగి వెళ్ళడానికి మనసు ఒప్పుకోవడం లేదు. ఎంత నచ్చజెప్పినా అది మాట వినడం లేదు. ఆమె ఇంటికైనా వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని లేచాడు. వెళ్ళడానికి మనసు అయితే ఉత్సాహంగా ఉంది కానీ కాళ్ళు సహకరించడం లేదు. ఏదో భయం శరీరాన్ని వెనక్కి లాగుతోంది. మనసు మాత్రం వెనక్కి తిరిగి చూడడం లేదు. ఇల్లు సమీపించే కొద్దీ అంత చలిలోనూ చెమట పట్టింది. మెల్లగా ఇంటి దగ్గరికి చేరుకున్నాడు. తడికెల మాటున నిలబడ్డాడు. శివయ్య ఇంటి ముందు ఆవరణలో మంచం వాల్చుకుంటున్నాడు. అంతవరకైతే వెళ్ళాడు కానీ లోపలికి వెళ్ళి ఎందుకు వచ్చావు అంటే ఏం చెప్పాలో తోచడం లేదు. అంతేగాక ఎవరికైనా డౌట్ వస్తే లేనిపోని ఇబ్బంది. పద్మజ బయటకు వచ్చినప్పుడు ఎలాగో తనను చూసేలా చేసుకుని సైగ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఓ మూలకు జరిగి తడిక యువతల నుంచి చిన్న తిన్నె మీద కూర్చున్నాడు. వీధుల్లో వెళ్లేవాళ్ళు తనని గుర్తుపట్టకుండా లుంగీ విప్పుకుని దానిని కప్పుకున్నాడు. ఇప్పుడు మరీ పర్టికులర్గా చూస్తే తప్ప తన్నెవరూ గుర్తుపట్టలేరు. తల తిప్పితే తను పద్మజను మిస్ అయిపోతానేమోనని తడికల సందుల్లోంచి చూస్తున్నాడు. 5-10 నిమిషాలు కళ్ళు నొప్పెడుతున్నాయి కానీ పద్మజ బయటికి రావడం లేదు. శివయ్య నిద్ర కోసం కాబోలు అటు ఇటు దొర్లుతున్నాడు. అతను అలా కూర్చుని ఎంతసేపు అయిందో తెలియదు కానీ వీధికి చివరనున్న వీధి కుక్క మొరగడం ప్రారంభించింది. ఇక అక్కడ తచ్చాడడం ప్రమాదమని తెలిసినా వెళ్ళిపోవడానికి మనసు అంగీకరించడం లేదు. పార్వతమ్మకు నిద్రలో మెలకు వచ్చి బయటకు వచ్చింది. ఆమె రావడాన్ని అతను గమనించలేదు. ఆమె అటూ ఇటూ చూస్తూ అతని దగ్గరకు వచ్చేటప్పటికి ఆగిపోయింది. కళ్ళు చిట్లించి చూసింది. ఎవరో ఓ వ్యక్తి అక్కడ కూర్చున్నట్లు తెలుస్తోంది కానీ ఆ వ్యక్తి ఎవరో తెలియడం లేదు. ఆమెకు అనుమానం మొదలైంది. ఎవరో భిక్షగాడైతే అలా కూర్చుంటాడు కానీ లోపలికి చూడాల్సిన అవసరం ఏమిటి? ఎప్పుడైతే ఇలా ఆలోచించిందో వెంటనే ఆ వ్యక్తి ఎవరై ఉంటారో తెలిసిపోయి దొంగ దొంగ అంటూ గట్టిగా అరిచింది. ఆ కేకలకు చుట్టుపక్కల ఇళ్లలోని వ్యక్తులతో పాటు గోకుల్ కూడా ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు. దూరం నుంచి కుక్క పరిగెత్తుకొస్తూ ఉందని దగ్గరవుతున్న దాని అరుపుల ద్వారా కనిపెట్టాడు. ఠక్కున లేచి నిల్చున్నాడు. పార్వతమ్మ నిల్చున్న చోటు నుంచి కదలడం లేదు. భయంతో బిగుసుకుపోయింది కాబోలు. చలనం లేదు. ఇక ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు అతను. లుంగి అలాగే కప్పుకుని పరిగెత్తాడు. నిద్రమత్తు వదిలించుకుని చుట్టుప్రక్కల వాళ్ళు గుమిగూడేటప్పటికీ అతను తన ఊరి దారిలో ఉన్నాడు. అలా త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పద్మజ కోసం ఆమె ఇంటికి వెళ్ళేవాడు కాదు. ఎప్పుడో కానీ ఆమె రాకుండా ఉండేది కాదు. వాళ్ళిద్దరికీ హాయిగా గడిచిపోతుంది కానీ గోకుల్ తల్లిదండ్రులకు మాత్రం బెంగ పట్టుకుంది. కొడుకులో రోజు రోజుకు వచ్చే మార్పుల్ని వాళ్ళు కనిపెడుతూనే ఉన్నారు. రోజు పొద్దుపోయేటప్పటికి అతను తయారవడం, ఏ అర్ధరాత్రో ఇంటికి రావడం, పొలం పనుల మీద శ్రద్ధ తగ్గడం, మనిషి తగ్గిపోవడం, ఇంతకుముందు గలగలా మాట్లాడేవాడు నిశ్శబ్దంగా అయిపోవడం, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకు భయమేసింది. అయితే అతని ముఖంలో జీవకళ ఉట్టి పడుతుండడంతో కొంతలో కొంత మేలు. కంగారు పడ్డం లేదు కానీ తన కొడుకు ఏమైందో అర్థం కాక బాధపడేవాళ్ళు. ఇదిగో ఇలాంటప్పుడు సుబ్బరామయ్య నా దగ్గరకు వచ్చాడు. వాడి వాలకం చూస్తుంటే ఏదో భయంగా ఉంది. ఎప్పుడూ ఏదో ధ్యాసలో ఉంటున్నాడు. ఈ ప్రపంచాన్ని గురించి పట్టించుకోవడం లేదు. వయసులో ఉన్న కుర్రాడు. ఏదైనా ఆకర్షణలో చిక్కుకుంటే వాడి జీవితం నాశనం అయిపోతుంది. నిజంగా వాడికి ఏమైందో నువ్వు కనిపెట్టాలి రంగనాయకి అన్నాడు ఆయన. అప్పటి వరకు నాకు గోకుల్ గురించి ఏమీ తెలీదు.
పెద్దింటి బిడ్డ, చదువుకున్నవాడు, వయసులో ఉన్నాడు గనక ఆకర్షణీయంగా ఉంటాడు. ఇంతవరకే తెలుసు. అతని వ్యక్తిగత జీవితం గురించి వివరాలు తెలియవు. వాడికి ఏమైందో నువ్వు కనిపెట్టాలి రంగనాయకి. నువ్వెంత అడిగితే అంత ఇస్తాను అన్నాడు ఆయన ఆవేశంతో. నేను చేసే వృత్తి అదే. ఏం జరుగుతూ ఉందో తెలుసుకుంటాను తప్ప బెత్తం ఎత్తుకుని ఇతరులను బాగు చేయడం అంటే నాకు ఇష్టం లేని పని. ఎవరి జీవితం వాళ్ళది. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు బతకడమే జీవితం యొక్క పరమావధి అని నమ్మిన దాన్ని అన్నాను నేను. సరే, నువ్వు అంతవరకే చెయ్యి అని ఆయన లేచాడు. బయటకు సాగనంపి ఇంట్లోకి వచ్చాను. ఏదైనా కేసు టేకప్ చేస్తే ఆ ధ్యాస తప్ప నాకు మరేమీ ఉండేది కాదు. నా వృత్తి విషయంలో నేను అంత సిన్సియర్ని అని చెప్పింది ఆమె. రెండో రోజు నుంచే పనిలో దిగిపోయాను. గోకుల్కి ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారేమోనని వాకప్ చేశాను. ఇలాంటి విషయాల్లో మిత్రులు చాలా విలువైన సమాచారాన్ని అందిస్తుంటారు. కానీ దురదృష్టం కొద్దీ అతను ఎవరితోనూ క్లోజ్గా ఉండేవాడు కాదు. సాధారణ పరిచయాలున్నాయి కానీ ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడేవాడు కాదు. ఈ దారి లేకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. మరెలా? ఏం చేయడం? రోజు అతని దినచర్య ఏమిటో, అతను ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకుంటే కొంత ఉపయోగం ఉంటుందనుకున్నాను. రోజు సుబ్బరామయ్య ఇంటికి వెళ్ళడం ప్రారంభించాను. అన్నీ మామూలుగానే ఉన్నాయి. అతను అంతకుముందు ఇంట్లో బాగా మాట్లాడేవాడేమో కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడడం బాగా తగ్గించాడు. ఆ ఇంట్లో అతనికి ఓ గది ఉంది. ఎప్పుడూ అందులోనే ఉండేవాడు. చేతిలో పుస్తకం లేకుండా ఇంట్లో అతన్ని చూడలేము. సుబ్బరామయ్య చెప్పినంత అన్యాయంగా ఏమీ లేడు. వ్యవసాయం పనులు చేస్తున్నాడు కానీ ముందంత ఇంట్రెస్ట్ ఉండడం లేదు. ఇక సాయంకాలం అయితే అతనిలోకి ఓ కొత్త జీవకళ ప్రవహించేది. రోజంతా ఆ సమయం కోసమే చూస్తున్నట్టు ఒక్కసారిగా ఉత్సాహంతో ఉరకలు వేసేవాడు. శుభ్రంగా తయారై ఏటిగట్టు భూముల వైపు వెళ్ళేవాడు. సాయంకాలం 6 గంటలకు బయలుదేరినవాడు తిరిగి 9 గంటల ప్రాంతానికి చేరుకునేవాడు. అతను ఇంటికి వచ్చినప్పుడు అతని కోసమే వెయిట్ చేస్తూ ఉండేదాన్ని నేను. అతని ముఖం వెలిగిపోతుండేది. కళ్ళు స్వర్గాన్ని చూసినట్టు ఆనందంలో తేలేవి. నాకప్పుడు అనుమానం మొదలైంది. ఏటి భూముల దగ్గరే ఏదో జరుగుతూ ఉండాలనిపించింది. ఓ పెళ్లి కాని యువకుడు సాయంకాలం 6 గంటలకు వెళ్ళి 9 గంటలకు వస్తున్నాడంటే అక్కడ ఏం జరుగుతూ ఉందో సులభంగా తెలిసిపోతుంది. అయితే ఆ అమ్మాయి ఎవరు? నాకైతే ఇది 2 బస్తాల ధాన్యం ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు దొరికితే నాకు సుబ్బరామయ్య 2 బస్తాల ధాన్యం ఇంటికి పంపిస్తాడు. ఆ మరుసటి రోజు నేను ఒక్కదాన్నే సుబ్బరామయ్య ఏటి భూముల దగ్గరికి వెళ్ళాను. అక్కడికి ఎవరూ రాలేదు. ఏ స్త్రీ కానీ అక్కడ అనుమానం పరిస్థితుల్లో తిరిగాడలేదు. ఇంటికి తిరిగి వచ్చాక గోకుల్తో అవి ఇవి మాట్లాడుతూ కూర్చున్నాను. అతను నేను అడిగిన దానికి పాపం తీరిగ్గానే జవాబులు చెబుతున్నాడు. మన ఊరి నుంచి కూలీలు బాగా వస్తున్నారా అని అడిగాను. లేదు, ఆ పొలంలో పనిచేయడానికి మన ఊరి వాళ్ళని పిలవడం లేదు. అంతా అటుపక్కనున్న ఊరి నుంచే పిలుచుకొస్తున్నాను. అతను ఏదో చెబుతున్నాడు కానీ నేను మాత్రం అక్కడే ఆగిపోయాను. అయితే రహస్యం తాలూకు వేర్లు పక్క ఊర్లో ఉన్నాయన్న అనుమానం మొదలైంది నాకు. ఆ ఊర్లో అమ్మాయే గోకుల్ మనసు దోచుకుని ఉంటుందని అర్థమైంది. ఆ రోజు సాయంకాలమే ఆ ఊరు వెళ్ళాను. గోకుల్ పొలంలో పనిచేసిన వాళ్ళలో కొందరితో మాట్లాడాను. వాళ్ళలో ఎవరూ కారు. అయితే వాళ్లతో మాట్లాడడం వల్ల నాకు మరో కొత్త విషయం తెలిసింది. మమ్మల్ని అతను ఏ రోజు కూలీకి పిలవలేదు. పార్వతమ్మ, పద్మజ వచ్చి పిలిచేవాళ్ళు. కూలీ డబ్బులు కూడా వాళ్లే అతని చేత తీసి ఇచ్చేవాళ్ళు అని చెప్పడంతో ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు గోకుల్ స్నేహితురాలు అయి ఉండే అవకాశం ఉంటుందని తోచింది. లేదంటే అంత అభిమానంతో కూలీల్ని పిలిచి పనులు చేయించరు. వెంటనే పార్వతమ్మ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు బియ్యం కావాలి డబ్బులకి అని అడిగాను. ఏదో ఒక కారణం చెప్పకుండా మాటల్ని కలపలేం కదా. నేను అమ్మను, స్టోర్స్ రాజు అమ్ముతాడు అని పార్వతమ్మ చెప్పి ఇంట్లోకి వెళ్తున్నప్పుడు కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వు, అలసిపోయాను అని అడిగి అవి ఇవి మాట్లాడుతూ కూర్చున్నాను. ఆమెను చూసినప్పుడు ఆమె అయి ఉండదని ఎలా అనిపించిందో పద్మజను చూసినప్పుడు ఖచ్చితంగా ఈమె అయి ఉంటుంది అనిపించింది నాకు. అంత చక్కటి అమ్మాయిని, అంత నెమ్మదస్తురాల్ని ఏ మగాడు వదులుకోడు. మాటల్లో కూడా ఆమె గోకుల్ స్నేహితురాలని అనిపించింది. అయితే దీనిని నిరూపించడం ఎలా? కన్ఫామ్గా తెలుసుకోవడం ఎలా? రోజులు గడుస్తున్నాయి. వాళ్ళిద్దరూ ఎక్కడా చిక్కడం లేదు. నేను ఆ ఆలోచనలో ఉండగానే పద్మజ ఊర్లోంచి నాకు పెళ్లి పిలుపు వచ్చింది. ఆ ఊర్లో రామచంద్రయ్య అనే రైతున్నాడు. ఆయన నాకు బాగా తెలుసు. ఆయన కూతురికి పెళ్ళి ఆ ఊర్లోనే పెళ్లి జరిపిస్తున్నారు. తెల్లవారుజామున ముహూర్తం గనక అంతకు ముందు రోజు రాత్రి విందు. పెళ్ళి పద్మజ ఊర్లో కాబట్టి వెళ్ళదలుచుకున్నాను. రామచంద్రయ్య మన పల్లెలో కూడా చాలామందికి పెళ్లి పత్రికలు ఇచ్చాడు.
కాబట్టి పెళ్లి విందుకు చాలామందే బయలుదేరారు. నేను కొందరు అమ్మలక్కలతో కలిసి వెళ్ళాము. మరి ఎక్కువ కాదు, కానీ జనం బాగానే ఉన్నారు. నేను వెళ్ళేటప్పటికి రెండో బంతి జరుగుతోంది. మూడో బంతికి నేను కూర్చున్నాను. కలిసి వచ్చిన అంశం ఏమిటంటే పద్మజ కూడా అదే బంతికి వచ్చింది. ఒక వరుసలో ఆడవాళ్ళం కూర్చుంటే ఎదురుగా ఉన్న వరుసలో మగవాళ్ళు కూర్చుంటున్నారు. ఆ బంతికి జనం ఎక్కువగా లేకపోవడంతో అక్కడక్కడ ఖాళీగా ఉన్నాయి. వడ్డన ప్రారంభమైంది. ఓ స్వీటు, ఓ హాటుతో పాటు చిత్రాన్నం కూడా చేశారు. కూరలు వడ్డిస్తున్నప్పుడు గోకుల్ వచ్చి మా ముందు వరుసలో కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ ఒకరిని చూసి ఒకరు పలకరింపుగా నవ్వుకోవడం గమనించాను నేను. గోకుల్ అప్పుడే వచ్చాడు గనక అతని విస్తర్లో స్వీటు హాటు వేయలేదు. ఇప్పుడు వడ్డిస్తున్న కూరలు మాత్రం వేశారు. రేయ్, సుబ్బరామయ్య కొడుకు గోకుల్కి స్వీటు హాటు పట్టుకురన్నర్రా అని వడ్డనను పర్యవేక్షిస్తున్న ఓ వ్యక్తి అరిచాడు. కొంతసేపు చూశాడు కానీ ఎవరూ రాలేదు. ఏదో పని మీద అతను వెళ్ళిపోయాడు. గోకుల్కి స్వీటు హాటు రాలేదు. అతని పక్కనే కూర్చుని భోజనం చేస్తున్న ఓ వ్యక్తి కూడా చెప్పాడు కానీ ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. అప్పటికే మిగిలినవి వడ్డిస్తూ వడ్డన వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇదంతా చూస్తున్న పద్మజ ఇక నిలవలేకపోయింది. తింటున్నది మధ్యలో ఆపి పైకి లేచింది. అలా అర్ధాంతరంగా ఎందుకు లేచిందో నాకు అర్థం కాలేదు. నేరుగా లోపలికి వెళ్ళి తిరిగి వచ్చింది. ఓ ప్లేట్లో స్వీటు హాటు చిత్రాన్నం తీసుకొచ్చి గోకుల్కి వడ్డించింది. తిరిగి తన ఆకు దగ్గరకు వచ్చి తినడం ప్రారంభించింది. అందుకన్నమాట మధ్యలో లేచింది. ఇక సందేహం లేదు, గోకుల్ ప్రేయసి పద్మజే. పెళ్లి నుంచి నేరుగా సుబ్బరామయ్య ఇంటికి వెళ్ళి చెప్పేశాను. కాబట్టే కొత్త సంబంధం బయటపడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన మూడో జాగ్రత్త ఏమిటంటే పబ్లిక్గా అవతలి వ్యక్తి మీద మన ప్రేమను వ్యక్తపరచకూడదు అని. పద్మజ అలా ప్రవర్తించబట్టే నేను సందేహం లేకుండా ఆమె గోకుల్ ప్రేయసి అని గుర్తించాను. అందువల్ల ప్రేయసి ప్రియులు ఇతరులు ఉన్నప్పుడు ఒకరంటే ఒకరికి ఏమీ ఇష్టం లేనట్టు ప్రవర్తించాలి. ప్రేమ అంతా 4 గోడలకే పరిమితం చేయాలి. అప్పుడు ఇక రంగనాయకి లాంటిది కూడా కనిపెట్టలేదు అంటూ నవ్వుతూ ముగించింది రంగనాయకి. ఓకే, 8వ భాగం ఇక్కడితో ఆపేద్దాం. 9వ భాగంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. లేట్ అయినందుకు ఏమీ అనుకోకండి. మన వ్యూవర్స్ అంతా నన్ను క్షమించాలి. థ్యాంక్ యూ.